మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు రిలీజ్ చేస్తాను అనుకున్నాం కదా ఎక్స్చేంజ్, అది రిలీజ్ చేసాం. మీరు మీ కేవైసీని చక్కగా చేసుకొని కంగారు పడకుండా మొత్తం అలా అన్నీ కంప్లీట్ చేసుకోండి. కాయిన్స్ ఎలా పంపించాలి, ఏం చేయాలనేది నేను మళ్ళీ ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. అలాగే పాత ఇదివరకు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో మీరు కేవైసీ చేసుకొని లేదా కాయిన్స్ కొనుక్కొని లేదా మీ వ్యాలెట్లో క్యాష్ వేసుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా ఆ కే ఎక్స్చేంజ్ ముందు ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నది ఏది ఉందో దాన్ని ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తున్నాను. మీరు పాత వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చిన కే ఎక్స్చేంజ్ అంటే ఎల్లోలో ఉన్న కే ఎక్స్చేంజ్లోకి పాత వాళ్ళు కూడా మీరు కేవైసీ చేసుకోండి. ఆ సిస్టమ్ ప్రకారం కేవైసీ చేసుకోండి. నేనేం చేస్తానంటే మళ్ళీ పాత దాంట్లో ఉన్న డేటాని మొత్తం ఇక్కడ తీసుకురావడం, అందులో ఉన్న కాయిన్స్ కానీ అందులో ఉన్న క్యాష్ కానీ మీరు అమ్మేసుకున్నప్పుడు ఉన్న పేమెంట్స్ కూడా దీంట్లో తీసుకొచ్చి దీని నుంచి దానికి మళ్ళీ మీకు యథావిధిగా నడిచేటట్టు చేస్తాను. దాన్ని ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అందులో ఆల్రెడీ మనకి 1,20,000 మంది అందులో ఉన్నారు. దాని నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టాలి. సో ఇది కాకుండా మిగతా వర్క్లు మనకు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ఈ కొత్త కేవైసీ కే ఎక్స్చేంజ్లో మీరు చక్కగా చేసుకొని కంప్లీట్ చేసుకోండి. అలాగే ఈ మధ్య అంతా నేను అడిగినట్లుగా ఈ 3-4 రోజులు నాకు కనీసం ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏం పెట్టలేదు. ఒకటి తప్ప పెట్టలేదు. సంతోషం, అందుకే నేను చేయగలిగాను. ఇక మీద కూడా మీరు అదే వెర్షన్ కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఇక మీదట అంటే నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ప్రాజెక్ట్ ఏంటి వాటి విధానం ఏంటి నేను చెప్పను. ఇక మీదట అయిపోయిన వాటిలో మాత్రం ఇది అయిపోయిందని చెప్తూ ఉంటాను. మధ్యలో రేపిస్తాను, ఎల్లుండిస్తాను, అవుతుంది, ఇంకేమి మాట్లాడను. నాకు పని చేసుకోవడానికి సమయాన్ని ఇవ్వండి. నేను మిమ్మల్ని మీకు చెప్పేటువంటిది మీకు ఇచ్చే సూచన అంటే మీకు ఒక గైడెన్స్ ఏంటంటే మ్యాక్సిమం మీ కాయిన్స్ని అమ్ముకోవడానికి ప్రయత్నించండి. అత్యవసరమైతే తప్ప దాచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నెక్స్ట్ మనీ రాబోతున్న ప్రాజెక్టులు అన్నీ కూడా మీ కాయిన్ ధరని లేదా విపరీతంగా పెంచేస్తాయి. అలాగే మీ ఎంపీసీని కూడా భయంకరంగా పెంచుతుంది. నేను చెప్పింది ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పినవన్నీ జరిగాయి. చక్కటి మైనింగ్ అన్నీ చేసుకున్నారు. ఇక మీదట అంతకు మించి జరుగుతుంది. సో నేను అయిపోయిన ప్రాజెక్టు గురించి మీకు విడుదల చేస్తూ మాట్లాడడం తప్ప మధ్యలో ఇది మాట్లాడను. నాకు పూర్తి సమయం కావాలి. అప్పుడు నేను మాట్లాడితేనే క్రౌడ్ పెరిగింది. ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ ఉంటే మీకు ఆయన అమ్ముడుపోద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఎవరు కాల్ చేయకండి. నా పనులని నేను చేసుకెళ్ళిపోతాను. నన్ను కలవడానికి ఎవరు రాకండి. మీ పనులు మీరు చూసుకోండి. నేను ఇక్కడ కూడా ఉండలేదు. మిగతా ప్రాజెక్ట్ పని మీద అనేక స్టేట్స్ అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. వెళుతూ మన ప్రాజెక్టులన్నీ చేసుకుంటూ వచ్చేస్తాను. నేను ఏది ఎలా చేస్తాను మీకు ఎప్పటికప్పుడు అది కంప్లీట్ అయినట్టు మీకు చెప్తాను. ఇమీడియట్గా ఏది రెడీ అయిపోతుందో చెప్పేస్తుంటాను. సో నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే కిబో ఇండియన్ ట్రేడర్స్. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్చేంజ్ లాగే సింపుల్గా చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది అది. దాని మీద మీకు ఎంపీసీ డైరెక్ట్గా క్యాష్ మీకు ఎంపీసీ వచ్చేగా డిజైన్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మనం సేలబుల్ కాయిన్ మైనింగ్ ఇద్దాం అనుకున్నాం లాస్ట్ టైం ఇది ఇండియన్ ట్రేడర్స్లో. కానీ ఇప్పుడు నేను ఏంటంటే క్యాష్ మైనింగ్లోనే ఎంపీసీ డైరెక్ట్గా ఇంతకుముందు ఎన్ఎస్ లాగా ఇప్పుడు వస్తాయి. అది ఇవ్వడానికి రెడీ చేశాను. అవే మీకు వస్తాయి. క్యాష్ వస్తుంది. నేను చెప్పాను కదా లాస్ట్ టైం రూపాయి తీసుకుంటే ఈసారి 10 రూపాయలు, 100 తీసుకుంటే 1000 రూపాయలు, 1,00,000 తీసుకుంటే 10 లక్షలు వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ కేవైసీని జాగ్రత్త చేసుకోండి. నేను అందరికీ మీరు ప్రత్యేకించి చేయవలసింది ఏంటంటే లాస్ట్ టైం మీరు ఎలా అయితే 500 రూపాయలకి మీరు వాళ్ళకి సేవింగ్ అకౌంట్ ఇచ్చి కాయిన్స్ కనిపెట్టారో ఇప్పుడు మళ్ళీ అలా చేసిన వాళ్ళందరికీ అంటే ప్రత్యేకించి మీరు ఏం చేయొద్దు. మీరు డైరెక్ట్గా చేసిన ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఎనీ అకౌంట్ వాళ్ళకి మీరే దగ్గరుండి లేదా ఫోన్లోనూ లేదంటే ఇప్పుడు మనకి ఇచ్చిన వీడియోల ద్వారా వాళ్ళు కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి వాళ్ళు అమ్ముకునేలాగా దాని విషయం చెప్పండి. మీ కాయిన్స్ ఎలాగైతే ఇప్పుడు మీ తరపు ఎస్వీ అకౌంట్ లేదా ఇతర అకౌంట్ నుంచి కే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మీ వ్యాలెట్లోకి ఎలా పంపించాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ముందుకే ఒక్కొక్క పని కంప్లీట్ చేయండి. ఒక్కొక్క దాన్ని మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ప్రతి ఒక్కరికి మీరు డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు నేర్పండి. ఇది ఒక్కటి మాత్రం దయించి అందరూ చేసి పెట్టండి. అప్పుడు అందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ చెప్పిన 100 ఏళ్ళు వచ్చింది కాబట్టి 100 ఏళ్ళు మీ పేరు చెప్పుకుంటారు. ఖచ్చితంగా అది పాటించండి. పాటిస్తానని ఆశిస్తున్నాను. నేను నా పనిలో నేను మునిగిపోయి పని చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఒక్కొక్క దాన్ని నేనే నివృత్తి చేస్తూ ఉంటాను. మీరు అడగవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేనే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకే డాడీస్, డాడీస్ ఉంటాను.